ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ మీరు కనుక యూజ్ చేసినట్టయితే మీరు దేవిశ్రీ ప్రసాద్ని తమన్ని మర్చిపోయి మీ ఓన్ మ్యూజిక్ క్రియేట్ చేసి మీ గర్ల్ ఫ్రెండ్ని మీ వైఫ్ని మీ మదర్ని ఫాదర్ని ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయొచ్చు. అది ఎలానో చెప్తాను కానీ ఫస్ట్ తెలంగాణ మ్యూజిక్ ఒకటి, లవ్ ఫెయిల్యూర్ మ్యూజిక్ ఒకటి వినండి. పొద్దున్నే లెచ్చానే ఫోన్ చూసానే, సూర్యుడిని చూడకుండా స్క్రీన్ చూసానే, నవ్విన ప్రతి క్షణం గుండెల్లో గాయమైంది, మరిచిపోవాలని అనుకున్నా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా గౌరమ్మ నా తల్లి ఉయ్యాలో. సాంగ్స్ విన్నారు కదా, బాగున్నాయి కదా. ఇలానే మీరు కూడా మీ ఇష్టం వచ్చిన లిరిక్స్ తోటి సాంగ్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో దీనికోసం మీరు చేయాల్సింది చాలా సింపుల్. గూగుల్ జెమినీ యాప్ ఓపెన్ చేయండి. పైన మన క్రియేట్ మ్యూజిక్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేసేసి మీరు ఏ టాపిక్ రిలేటెడ్ మ్యూజిక్ కావాలి అనుకుంటున్నారో దాన్ని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండిపెండెన్స్ డేకి రిలేటెడ్ మ్యూజిక్ కావాలి, సాంగ్ కావాలి అనుకుంటే అక్కడ టైప్ చేసిన వెంటనే మీరు ఏ లాంగ్వేజ్ కూడా మెన్షన్ చేయండి, ఆ లాంగ్వేజ్లో సాంగ్ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఒకవేళ మీ క్రియేట్ మ్యూజిక్ అనే ఆప్షన్ మీకు అక్కడ కనిపించకపోతే కింద మీకు సెట్టింగ్స్ లాంటి బటన్ ఉంటుంది చూసారా, దాన్ని ప్రెస్ చేసినా కూడా మీకు క్రియేట్ మ్యూజిక్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. అయితే మరి నాకు నచ్చిన లిరిక్స్ తోటి నేను సాంగ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే సింపుల్గా ChatGPT ఓపెన్ చేయండి. రైట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లిరిక్స్ అని చెప్పేసి మీరు అక్కడ రాసిన వెంటనే ఇన్ తెలుగు లాంగ్వేజ్ అన్న వెంటనే తెలుగులో మీకు లిరిక్స్ వస్తాయి. ఆ లిరిక్స్ని కాపీ అయ్యండి, ఇందులో పేస్ట్ చేసి సెండ్ చేసిన వెంటనే మీకు ఇటువంటి ఒక వీడియో అనేది క్రియేట్ చేసి ఇస్తుంది. అయితే దీనిలో మనకు డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు 90s లాంటి మ్యూజిక్ కావాలా, పాప్ మ్యూజిక్ కావాలా, ఎటువంటి మ్యూజిక్ కావాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడి మరి ఇది సాంగ్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఇలా క్రియేట్ చేసుకున్న సాంగ్స్ని మీరు వాట్సాప్ స్టాటస్లో పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా పెట్టేసుకోవచ్చు, లేదా మీరే ఒక మ్యూజిక్ ఛానల్ క్రియేట్ చేసి దానిలో మ్యూజిక్ని అప్లోడ్ చేసేయండి. మొన్నటి వరకు మేడారం జాతర జరిగింది, February 14th వచ్చింది, నెక్స్ట్ August 15 వస్తుంది. సో దానికి తగ్గట్టు మ్యూజిక్ని క్రియేట్ చేసి మీరు ఒక ఛానల్ క్రియేట్ చేస్తే చాలా మంది వెతుకుతూ ఉంటారు కాబట్టి అటువంటి వీడియోస్ అనేవి వైరల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీ గర్ల్ ఫ్రెండ్కి, వైఫ్కి అందరికి ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేస్తారు, కానీ మరి నాకే సాంగ్ డెడికేట్ చేస్తారు అనేది కింద కామెంట్లో రాయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.